నమస్తే, వెల్కమ్ టు యూయూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏం చేసుకుంటే నిన్న ఖమ్మంలో జరిగిన వరదల కారణాలు కూడా ప్రభుత్వం విఫలమైందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఏం చెప్తారు సార్? ఎక్కడ విఫలమైంది, ఏ రంగంలో విఫలమైంది, వాళ్ళు విఫలంగా చెప్పాలి కదా. చెప్తున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? కేటీఆర్ ఇంగ్లాండ్ నుంచి మాట్లాడుతున్నారు. ఇక్కడ వాస్తవిక పరిస్థితులకు ఏం తెలుస్తాయి? ఇందాక ఒక ట్వీట్ చూశాను, అక్కడ పోస్ట్ బాక్స్లో ఉండి ఆయన ట్వీట్ పెట్టాడు. అరే ఇక్కడ రాష్ట్రం మునిగిపోతూ ఉంటే నీ బాధ్యత ఏంటి? మొన్నటి వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు, మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిపించినారు. నీ స్థానంలో నాలాంటి ఉంటే 10 గంటలు వెనక్కి తిరిగి వచ్చేవాడిని. తిరిగి వచ్చి ఇక క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజలు పడుతున్న కష్టాలు చూసి అందులో ఏమైనా లోపాలు ఉంటే నువ్వు విమర్శిస్తే అది ఒక సహేతుకంగా ఉంటుంది. కానీ నువ్వు ఇంగ్లాండ్లో ఉండి ఇక్కడ వాస్తవిక పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నావు. మీరు టీవీలో చూడండి, ముఖ్యమంత్రి ఎక్కడ కనబడుతున్నారు మీకు? చెరువు కుంటలు తిరుగుతూ ఉన్నారు. వర్షాల వల్ల తీవ్ర నష్టానికి గురైన ఖమ్మంలో నిన్న పర్యటించినారు. ఇలా మహబూబాబాద్లో పర్యటిస్తూ ఉన్నారు. ఆయన హైదరాబాద్ ఇంట్లో కూర్చొని ఉన్నారా? మీరు ఇంగ్లాండ్ నగరంలో ఉండి 5 స్టార్ హోటల్లో ఉండి మీరు విమర్శలు చేస్తే ప్రజలు వినే పరిస్థితులు లేరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఈ క్షణం ఎక్కడున్నారు? ఫామ్ హౌస్లో ఉన్నారు. అదా ఆయన బాధ్యత? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత అంత బాధ్యత ఉన్న నాయకుడు వీళ్ళు ఏం చేయాల్సి ఉండేనా? ఆయన కూడా ఖమ్మంకో మహబూబాబాద్కో పోయి ప్రాంతాలు చూసి అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చి, నువ్వు అవసరం అనుకుంటే నువ్వు సీనియర్ నాయకుడు కాబట్టి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రికి ఇచ్చేది ఉండే నువ్వు. కానీ ఫామ్ హౌస్లో ఉండి నీ నాయకులతో చౌకబారు విమర్శలు చేయిస్తూ ఉన్నావు. అసలు ప్రభుత్వం వర్షాలు పడ్డ తెల్లారే మరుసటి నుంచి కార్యక్రమాలు నిమగ్నమే ఉంది. ముఖ్యమంత్రి గారు రివ్యూలు చేసినారు హైదరాబాద్లో, చీఫ్ సెక్రటరీ గారు అలర్ట్గా ఉన్నారు, రాత్రి మగలు పనిచేస్తూ ఉన్నారు. ఆ మరుసటి రోజు పర్యటనలో ఉన్నారు, ఖమ్మంలో ఉన్నారు, నిన్న ఇవాళ మహబూబాబాద్లో ఉన్నారు, క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ రివ్యూలు చేస్తూ ఉన్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, మంత్రులకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇలా ఏ మంత్రి కూడా హైదరాబాద్లో లేరు, అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నారు. మా శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ క్షేత్రస్థాయిలో ఉన్నారు. మీకు కనబడట్లేదు? అది టీవీలు చూడట్లేదా మీరు? అంటే కేటీఆర్ గారికి ఇంగ్లాండ్లో టీవీ రాకపోవచ్చు, తెలుగు టీవీ రాకపోవచ్చు, కానీ కేసీఆర్ గారు చూస్తున్నారు కదా. ఎందుకు మీరు ఎవరిని చూసుకుంటూ కూడా అబద్ధ ప్రకటనలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటన ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవాళ కావాల్సింది రాజకీయాలకు అతీతంగా మనమందరం కూడా ప్రజలు కష్టాలను ఆదుకోవాలి. అది పక్కన పెట్టి దీంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలు మిమ్మల్ని డెఫినెట్గా ఉతికారేస్తారు. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా వీళ్ళు ఎంత పెద్ద విపత్తు వచ్చింది. మీరు రాష్ట్ర ప్రజలు ఓటేస్తే గెలిచి కేంద్రంలో మంత్రులైనారు, ఇద్దరు కూడా యువ నాయకులు. డెఫినెట్గా ప్రధానమంత్రితో మాట్లాడండి, రావాల్సినటువంటి వాటా తక్షణ సాయం కింద కొంత రిలీజ్ చేయించండి. తర్వాత ఇమ్మీడియట్గా అంచనాల టీంలో వచ్చి అంచనా వేయించండి. తెలంగాణ రావాల్సిన ప్రతి పైసా రాబట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా పార్టీలు కాదు మనకు కావాల్సింది, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత నిర్వహిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా తగు సాయం అందించాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు మాట్లాడినారు, సంతోషం. ఇలాంటి పరిస్థితుల్లో సహకారం ఇస్తామని చెప్పినారు. డెఫినెట్గా పార్టీలకు అతీతంగా అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి నిజంగా ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతారో వారికి ఆ సహకారాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సార్ ఇంకోటి, రాష్ట్రంలో కూడా హైడ్రా కూడా బాగా అంటే దూకుడు పెంచుతూ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఏదైతే అక్రమాలు జరిగినవి కాబట్టి కానీ ఇలా ఈరోజు నిన్న జరిగింది అనుకోవచ్చా సార్? డెఫినెట్గా ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా ముఖ్యంగా మెజారిటీ బీఆర్ఎస్ నాయకులు, కొంత ఇతర పార్టీ నాయకులు ఉండొచ్చు, యథేచ్ఛగా చెరువులు కుంటల్ని కబ్జాలు చేశారు. చెరువుల్లో 20-30 అంతరాల అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఆ చెరువులోకి పోవాల్సిన నీరు ఎట్టుపోతాయి. ఆ ఎట్టుపోలేక మోకిల్ లాంటి విల్లాలకు వస్తూ ఉన్నాయి, జూబ్లీస్లో ఉన్న విల్లాలకు వస్తూ ఉన్నాయి, గచ్చిబౌల్లో ఉన్న విల్లాలకు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉంది నీరు? చెరువులు ఎక్కడైతే నీరు పోవాలో అక్కడ నిర్బంధం అయిపోయింది కాబట్టి వెనక్కి వస్తూ ఉన్నాయి. సో ఇలా హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశము చాలా దూరదృష్టితో ముఖ్యమంత్రి వారి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం, ఒక బృహత్తరమైన యజ్ఞం ఇది. డెఫినెట్గా ఆ యజ్ఞం సక్సెస్ అవుతే ఇవాళ దేశంలో అందరూ భోపాల్ సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, బట్ హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఆఫ్ లేక్స్. ఎన్నో చెరువులు, సుందరమైన చెరువులు, కుంటలు ఉండేవి, అన్నీ కుదించుకుపోయినాయి. నిజంగా కూడా ఈ యజ్ఞం సక్సెస్ అవుతే మళ్ళీ పాత చెరువులను కూడా వాటి స్థానంలో వస్తాయి. ఈ హైడ్రా యజ్ఞాన్ని జిల్లాలో కూడా విస్తరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకోటి సార్, అయితే హైడ్రా విషయంలో కూడా కావాలని ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు, అయితే అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఎందుకు చేయట్లేదు అని కూడా ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్? ప్రశ్నించే వాళ్ళు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది, 3 తరాలు కాంగ్రెస్లో మంత్రులుగా చేసినటువంటి చరిత్ర పల్లం రాజు గారిది. పల్లం రాజు గారు కేంద్ర మంత్రిగా చేశారు, వాళ్ళ ఫాదర్ చేశారు, వాళ్ళ తాతగారు చేశారు. అలాంటి వారి యొక్క స్పోర్ట్స్నే హైడ్రా కూల్చేసింది. సో మన భేదం లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా బడా
బడా బడా బాబులు యథేచ్ఛగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని కట్టకూడని చోట బిల్లుని కట్టేశారు. అక్కడక్కడ బీద జనం యొక్క బ్రోకర్లను నమ్మో, మధ్యవర్తులు నమ్మో, భూబకసులు నమ్మో, చిన్న చితక ఇల్లు కొనుక్కునే వాళ్ళు కూడా నష్టమవుతూ ఉంది. వారికి కూడా ప్రభుత్వం సగు విధంగా సహకారాలు అందిస్తుంది భవిష్యత్తులో డెఫినెట్గా. కానీ బడా వ్యాపారులు ఏ రకంగా అయితే కబ్జా చేస్తారో ఆ కబ్జా కోరల నుంచి చెరువుల్ని కుంటల్ని కాపాడాలనే తాపత్రయం ముఖ్యమంత్రి గారు. చివరిగా అయితే నిన్న జరిగిన అయితే వాతావరణం కన్నా నష్టపోయిన వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి ఇందాక మహబూబాద్లో చెప్పినారు, నష్టపోయిన ప్రతి ఇండివిజువల్ వ్యక్తిని ఆదుకుంటామని, సహకారం అందిస్తామని. అది జరిగి తీరుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు. గతంలో కేసీఆర్ గారు 2017 ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి వరదలు వస్తే ఇంటికి కుటుంబానికి 10,000 అన్నాడు. ఒక్క కుటుంబానికి 10,000 ఇచ్చాడా? మోసం చేశాడు. ఆ తర్వాత వరదలు విమర్శమైతే పంట నష్టానికి 20,000 అన్నాడు, కుటుంబ నష్టమైతే 50,000 అన్నాడు. ఒక కుటుంబానికి ఇచ్చాడా? అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మార్జిన్ మనీ కడితే మనకు డబ్బులు వచ్చాయి. అది కూడా కట్టలేని దుస్థితిలో ఉండిపోయినాడు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఇలా రైతుల గురించి మాట్లాడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట మీద కట్టుబడి ఉంటుంది, ప్రజల కోసం పాటుపడుతుంది. థ్యాంక్ యూ.